తెలంగాణ యాత్ర చేపట్టనున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ నెల చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా కవిత యాత్ర సాగనుంది. కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్ర పోస్టర్లు ఉండనున్నాయి. మేధావులు అలాగే విద్యావంతులతో కవిత భేటీ కానున్నారు. రేపు యాత్ర పోస్టర్ విడుదల చేస్తారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవిత యాత్ర ఉండబోతోంది. ఫిబ్రవరి వరకు కవిత యాత్ర కొనసాగనుంది. పూర్తి రెడ్డి మా కరెస్పాండెంట్ చందు జనుతున్నారు ఫీల్డ్లో. చందు, మొత్తానికి కవిత ఇక కొత్త పార్టీగా ఏంటి, అసలు ఎలా చూడాలి, యాత్ర నేపథ్యం ఏంటి? సతీష్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్టోబర్ చివరి వారంలో ఒక తెలంగాణ యాత్ర అయితే చేయబోతున్నారు. మొత్తంగా 4 నెలల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఆమె పర్యటించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 4 నెలలు మొత్తం కూడా ఆమె ప్రజాక్షేత్రంలోనే ఉండాలని కూడా నిర్ణయం అయితే తీసుకుని దీనికి సంబంధించి వాల్ పోస్టర్ని కూడా రేపు తెలంగాణ జాగృతి కార్యాలయంలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో సామాజిక తెలంగాణ లక్ష్యంగానే కవిత యాత్ర కూడా ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వాల్ పోస్టర్ సంబంధించిన దాంట్లో మాత్రం కేసీఆర్ ఫోటో లేకుండానే ఓన్లీ జయశంకర్ ఫోటో మాత్రమే అందులో పొందుపరిచినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇప్పటికే మేధావులు వివిధ వర్గాలతో వరుసగా కూడా కవిత సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ తర్వాత ఆమె చాలా దూకుడు పెంచారు. చాలా అంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపైన ఆమె పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 1 విద్యార్థుల సమస్యలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, మహిళల సంబంధించిన అంశాల పట్ల కావచ్చు, ప్రతి అంశం పైన కూడా ఆమె ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలోనే ప్రతిరోజు కూడా ముఖ్యమైన నేతలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కమిటీలు కూడా వేశారు. దానికి అధ్యక్షురాలుగా కవిత ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నియామకం చేశారు. మరోవైపు పార్టీలో రోజు రోజుకు అంటే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా జాగృతిలో జాయిన్ చేసుకుంటున్నారు. ఇలా కొంతకాలంగా ఇది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. మరోవైపు ఆమె ఈ దివాళీ తర్వాత నుంచి కూడా ఆమె మొత్తంగా కూడా జిల్లాలకు వెళ్ళాలని నిర్ణయించారు. ముఖ్యంగా చూసినట్టయితే ఉత్తర తెలంగాణలో అంటే ఒకరోజు 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో పర్యటించిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ తెలంగాణలో పర్యటనలు చేస్తారు 2 రోజుల పాటు. ఇలా కంటిన్యూస్గా అంటే ఒకవైపు ఉత్తర తెలంగాణ, మరోవైపు దక్షిణ సైమల్టేనియస్గా 2 వైపులా కూడా ఆమె పర్యటనలు చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి అసలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న నాయకత్వం ఏంటి, అసలు అక్కడ ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా అక్కడ ముఖ్యమైనటువంటి నేతలతో కూడా ఈ సభలు సమావేశాలు కూడా నిర్వహించి ముఖ్యంగా మొత్తం 4 నెలల పాటు కూడా పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాత అసలు పార్టీ పెట్టాలా లేకపోతే ఈ జాగృతి ద్వారానే ముందుకు వెళ్ళాలనేటువంటి అంశంపైనే ఆమె ముందుకెళ్లే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆమెకు పార్టీ పెట్టాలని కూడా కింది స్థాయి జాగృతి కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఏమాత్రం తొందరపడకుండా, ఎందుకంటే గతంలో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అడుగులు వేశారు, కానీ ఆమె ఆ తర్వాత ఇక్కడ నిలదొక్కలేకపోయారు. ఆమె చాలా పాదయాత్ర నిర్వహించారు, పార్టీ పెట్టి ఇక్కడ తిరిగారు. కానీ ఏమాత్రం కూడా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ప్రభావం చూపలేకపోయింది. కానీ కవిత కూడా ఇప్పుడు అలా ప్రభావం చూపకుండా ఉండకుండా అంటే ముందస్తుగానే ఆమె కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని గ్రౌండ్లో స్పేస్ ఉంది కొత్త పార్టీకి అనేది ఒక పూర్తిగా ఆమెకు అన్ని విషయాలు తెలిసిన తర్వాతనే పార్టీ వైపు మొగ్గు చూపాలని కూడా ఆమె భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే 4 నెలల పాటు అన్ని జిల్లాల్లో తిరిగిన తర్వాత అక్కడ మేధావులతో చర్చించిన తర్వాత పూర్తి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాతనే కొత్త పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి రేపు వాల్ పోస్టర్ను తెలంగాణ జాగృతి కార్యాలయంలో రిలీజ్ చేయబోతున్నారు. సతీష్, థ్యాంక్ యూ చందు.